హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్ కి స్వాగతం. మరి జీటీ మ్యాచ్ ఓడిపోయింది చెన్నైతో. చెన్నై ఫైనల్ మ్యాచ్ ఈ రోజు. చెన్నై ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, మరి లాస్ట్ మ్యాచ్ కూడా సూపర్ గెలిచింది. 230 స్కోర్ టార్గెట్ చేసింది జీటీకి. జీటీ మరి 2 మ్యాచ్ల నుంచి ఓడిపోతుంది. మరి టాప్ 4 ప్లే ఆఫ్స్ టీమ్స్ అన్ని ఓడిపోతున్నాయి. ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన టీమ్స్ అన్ని ఓడిపోతున్నాయి. మరి కింద ఉన్న డౌన్ టీమ్స్ అన్ని గెలుస్తున్నాయి. ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అయితే వచ్చిందో, బ్రేక్ తర్వాత అంతా మార్పులు జరిగినట్టున్నాయి. మ్యాచెస్ అన్ని ఓడిపోతున్నాయి. టాప్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన టీమ్స్ అని అయితే ముఖ్యంగా జీటీకి చాలా కష్టంగా మారింది. టాప్ లో ఉంది ఇప్పటివరకు కూడా. రేపు పంజాబ్ అండ్ బెంగళూరు మ్యాచెస్ కూడా వాళ్ళిద్దరు టాప్ రావచ్చు, ముంబై కూడా టాప్ కి రావచ్చు, జీటీ కిందికి రావచ్చు. మరి ఇవన్నీ ఇంకా లాస్ట్ రేపు వెళ్ళిన ఫైనల్ కి వచ్చేవారు. ఫైనల్ డే ఆర్సీబీ లక్నో మ్యాచ్ వరకు కన్ఫర్మ్ కాలేదు. ఇంకా 1, 2, 3, 4 కన్ఫర్మ్ అయితే కాలేదు. మరి జీటీ మాత్రం బ్యాటింగ్ లో ఫెయిల్యూర్ ఉంది, బౌలింగ్ లో ఫెయిల్యూర్ ఉంది. మరి 230 రన్స్ చెన్నైకి ఇచ్చారు. చెన్నై ముఖ్యంగా చెన్నై గురించి మాట్లాడుకుంటే, చెన్నై యంగ్స్టర్స్ కి ఎప్పుడైతే ఛాన్స్ ఇచ్చిందో, ఆయుష్ మాత్రే, బ్రేవిస్, మరి ఊర్విల్ పటేల్ వీళ్ళందరూ ఛాన్స్ ఇచ్చినప్పటి నుంచి కొంచెం మార్పు వచ్చింది. టీం స్ట్రైక్ రేట్ పెరిగింది. ఇంతకుముందు ఆడినప్పుడు మెత్తగా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బ్యాట్స్మెన్స్ ఇప్పుడైతే మంచిగా మారింది, బ్యాటింగ్ లో మారింది. కానీ లాస్ట్ లేట్ అయిపోయింది, మధ్యలో మ్యాచెస్ చాలా ఓడిపోయారు. మరి ఇప్పుడైతే లాస్ట్ మ్యాచ్ గెలిచింది, ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఫినిష్ మ్యాచ్ విన్నింగ్ తో ఫినిష్ చేసి, మరి గుజరాత్ కి మాత్రం టాప్ 3 బట్లర్, శుభమ్ గిల్, సుదర్శన్ మాత్రమే ఆడుతున్నారు. వాళ్ళ ముగ్గురికే బ్యాటింగ్ ఎక్కువ వచ్చింది. వాళ్ళ ముగ్గురులోనే ఫినిషింగ్ ఉండేది. బౌలింగ్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఒకటి మంచిగా, సిరాజ్ కూడా ఈరోజు ఫెయిల్ అయిపోయిండు. సిరాజ్ కూడా 47, 48 రన్స్ ఇచ్చిండు, ఒకటే మంచిగా వేసిండు. మరి జీటీకి కొంచెం టాప్ కిందికి రావచ్చు. 1, 2, 3, 4 లో ఇంకా టాప్ ప్లేస్ లో ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. మరి ఆర్సీబీ కానీ, ముంబై కానీ, పంజాబ్ కానీ టాప్ 2 లోనే ఉంటాయి. జీటీ ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. అయితే జీటీ బౌలింగ్ లో మాత్రం బౌలింగ్ అంత ప్రసిద్ధ్ కృష్ణ ఒకటే ఈసారి మనం చూసినాం. సిరాజ్ అంత రన్స్ ఇస్తారు. రషీద్ ఖాన్ కూడా పెద్ద ఎఫెక్టివ్ గా లేదు ఈసారి. మరి చెన్నై బౌలింగ్ వస్తే నూర్ అహ్మద్, జడేజా 2, నూర్ అహ్మద్ 3, ముఖ్యంగా కంబోజ్ కూడా 3 వికెట్లు తీసిండు. మరి జీటీ బ్యాటింగ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది నెక్స్ట్ మ్యాచ్. మరి శుభమ్ గిల్ అయితే టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ కూడా, ఇండియన్ కెప్టెన్ కూడా అయ్యిండు. మరి ఇండియన్ టీం ప్లేయర్స్ 4 ఉన్నారు. సాయి సుదర్శన్ కి ఛాన్స్ వచ్చింది. మరి ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ కూడా ఉన్నారు ఫాస్ట్ బౌలర్స్ లో. మరి సుదర్శన్ అండ్ శుభమ్ గిల్, సుదర్శన్ ఆడకపోవచ్చు టెస్ట్ మ్యాచ్ లో. ఇంగ్లాండ్ టూర్ రెడీ ఉంది. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ వస్తుంటాయి మా ఛానల్లో. అనాలిసిస్ క్రికెట్ పైన పర్ఫెక్ట్ గా రోజు ఉంటుంది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, చూడండి.